Hello everyone, this is Pammi Anjireddy, Chairman of Sunrise Infra Properties Private Limited, హైదరాబాద్. ముందుగా సన్రైజ్ ఇన్ఫ్రా కస్టమర్స్కు, శ్రేయోభిలాషులకు మరియు మార్కెటింగ్ సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ చాలామంది కస్టమర్లలో ఉంది. సెకండ్ పాయింట్, కొత్తగా ఫామ్ అయినటువంటి ఏపీ గవర్నమెంట్ వలన హైదరాబాదు రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనే ఈ రెండు విషయాల మీద మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో ఇంకా బాగా గ్రో అవుతుందని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హైదరాబాద్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, మన హైదరాబాద్కి వెల్ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. నేషనల్ హైవేస్ అంటే బెంగళూరు హైవే, ముంబై హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, ఇలాంటి నేషనల్ హైవేస్తో పాటుగా ఆల్ స్టేట్ హైవేస్ కూడా మన హైదరాబాద్ రీజన్కి కనెక్టివిటీతో పాటు డెవలప్ అయి ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజు హైదరాబాద్ సిటీ నెంబర్ 1 సిటీ ఇన్ ఇండియా అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. సెకండ్, అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే, మన హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రజెంట్ సెకండ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ సౌత్ ఏషియా, అదేవిధంగా 4th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే మన హైదరాబాద్లో ఉందో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అని చెప్పడానికి కూడా మనకి ఎలాంటి సందేహం లేదు. దీని తర్వాత మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఆర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటే, ఎన్నో వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ మన హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ లొకేషన్స్లోనే లొకేట్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్బి, బిట్స్ పిలానీ, ఐఐటి హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సింబయాసిస్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్లో మరెన్నో స్టేట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ మన హైదరాబాద్ రీజన్లోనే లొకేట్ అయి ఉన్నాయి. దీంతో పాటుగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్ టు హైదరాబాద్ సిటీ. మన హైదరాబాద్లో వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్స్ చాలానే ఉన్నాయి. మనందరికీ తెలిసిన విధంగా డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, అరబిందో కావచ్చు, హెటిరో, మైలాన్, భారత్ బయోటెక్, నాట్కో, ఇంకా మరెన్నో ఫార్మా ఇండస్ట్రీస్ హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అక్రాస్ ఇండియా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో మన హైదరాబాద్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఇండియాలో తయారవుతున్న బల్క్ డ్రగ్లో ఓవరాల్గా 40% ప్రొడక్షన్ మన హైదరాబాద్లోనే జరుగుతుంది. అదేవిధంగా ఇండియా నుండి వరల్డ్కి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి బల్క్ డ్రగ్స్లో 50% ఎక్స్పోర్ట్స్ మన హైదరాబాద్ నుండే సప్లై చేయడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వర్టికల్ హైదరాబాద్కి ఏదన్నా ఉంది బిజినెస్ వర్టికల్ అంటే, అది ఐటీ హబ్. ఐటీ హబ్ని మనం హైదరాబాద్కి ఆర్ట్ ఆఫ్ ద హైదరాబాద్గా పిలుచుకుంటాము. మన హైదరాబాద్లో అరౌండ్ 700+ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎట్ ప్రెజెంట్ హైదరాబాద్ సిటీలో అరౌండ్ 9 lakhs+ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఆల్ టాప్ గ్లోబల్ కంపెనీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, కాగ్నిజెంట్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎంఎన్సి కంపెనీస్ అన్ని కూడా మన హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని ఇయర్లీ అరౌండ్ 2.5 lakh crores ఐటీ ఎక్స్పోర్ట్స్ మన హైదరాబాద్ నుండే ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా నెక్స్ట్ మనం చూసుకుంటే, మన హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్, మనందరికీ తెలిసిన విధంగా మన హైదరాబాద్లో ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్, ఆర్గనైజేషన్స్ వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. లైక్ డిఆర్డిఓ, హెచ్ఏఎల్, బిహెచ్ఈఎల్, ఎన్ఆర్ఎస్సి, ఇక్రిసాట్ మరియు డిఫెన్స్ అండ్ ఆర్మీ బాడీస్, ఇవన్నీ కూడా ఇన్ అండ్ అరౌండ్ మన హైదరాబాద్ సిటీలోనే లొకేట్ అయి ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా మరొక బిజినెస్ వర్టికల్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే, టూరిజం వర్టికల్. సో టూరిజం పరంగా కూడా మనం చూసుకున్న మన హైదరాబాద్ చాలా అభివృద్ధి చెంది మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేసే వన్ ఆఫ్ ద సోర్స్గా ఈరోజు ఈ టూరిజం వర్టికల్ మన హైదరాబాద్లో ఉంది. దీనికి ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ యూనిక్యూనెస్ ఏంటి అంటే,
వరల్డ్లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ పాయింట్ అయినటువంటి రామోజీ ఫిలిం సిటీ కూడా మన హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ అయి ఉంది. వీటన్నిటితో పాటు మరొక గ్రోత్ కారిడార్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే మెట్రో కనెక్టివిటీ. సో ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ మెట్రో కనెక్టివిటీ ఉన్నటువంటి సిటీ మన హైదరాబాద్ సిటీ. ఫ్యూచర్లో ఈ థర్డ్ లార్జెస్ట్ మెట్రో కనెక్టివిటీని ఇంకొంచెం విస్తరించే విధంగా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టిల్ షాద్నగర్ వరకు, టిల్ కందుకూరు వరకు కూడా మెట్రోని ఎక్స్పాండ్ చేసే విధంగా ప్రజెంట్ ప్రణాళికలను రూపొందించడం జరిగింది. సో దీంతో పాటుగా నెక్స్ట్ మనం చూసుకుంటే అనదర్ డెవలప్మెంట్ కీ ఫ్యాక్టర్ ఈజ్ హైదరాబాద్ పాపులేషన్. మన హైదరాబాద్ యొక్క ప్రజెంట్ పాపులేషన్ అరౌండ్ 1.4 CR. బట్ యాజ్ పర్ HMDA సర్వే ప్రకారం బై 2040 కల్లా హైదరాబాద్ పాపులేషన్ క్లోజ్ టు 2.4 CR కి పెరుగుతుంది. సో ఈ పాపులేషన్ ని అకామిడేట్ చేయడానికి హైదరాబాద్ సిటీ మరొక 50 to 60 కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి అండ్ గ్రోత్ కారిడర్స్ చాలా డెవలప్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటుగా హైదరాబాద్కు ఉన్నటువంటి మరొక యూనిక్యూనెస్ ఏంటి అంటే మల్టీ కల్చరల్ సిటీ. మన హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి హైదరాబాద్ యొక్క సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, మల్టీ కల్చరల్ కమ్యూనిటీస్ కావచ్చు, హైదరాబాద్ యొక్క వాతావరణం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ అండ్ అలాగే ఎఫర్డబుల్ సిటీ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మన హైదరాబాద్లో చాలా తక్కువగా ఉండటం వలన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పీపుల్ ఇక్కడ స్థిరపడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన హైదరాబాద్ డెవలప్మెంట్స్ గురించి, గ్రోత్ కారిడర్స్ గురించి, మరొక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ పోతే మరింత కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఆల్ గ్రోత్ పారామీటర్స్ని కన్సిడరేషన్ చేసుకొని ప్రతి కస్టమర్ అండ్ ప్రతి ఇన్వెస్టర్ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100కి 100% అప్రిషియేషన్ వెరీ నియర్ ఫ్యూచర్లో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నేను మీ అందరికీ చాలా స్ట్రాంగ్గా చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిన న్యూ గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ని కొనసాగించడం వల్ల గత కొన్ని రోజులుగా కస్టమర్స్ అండ్ ఇన్వెస్టర్స్ హైదరాబాద్ ఆర్ అమరావతి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ వీడియోలో మనం హైదరాబాద్ గ్రోత్ పారామీటర్స్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. మన హైదరాబాద్ సిటీకి ఉన్నటువంటి నేషనల్ అండ్ స్టేట్ హైవేస్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఐటీ హబ్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్, టూరిజం, మెట్రో కనెక్టివిటీ, హైదరాబాద్ పాపులేషన్ అండ్ హైదరాబాద్ మల్టీ కల్చరల్ సిటీగా డెవలప్ అవ్వడానికి కొన్ని డెకేడ్స్ ఆఫ్ టైం పట్టింది. అలాంటిది ఇప్పుడే ఫామ్ అయినటువంటి అమరావతి లాంటి న్యూ బార్న్ బేబీ డెవలప్ అవ్వడానికి అండ్ గ్రోత్ కారిడర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇంకా ఎన్ని డెకేడ్స్ ఆఫ్ టైం పడుతుందో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇన్వెస్టరు, ప్రతి కస్టమర్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనం అందరం ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే అమరావతి డెవలప్మెంట్ అనేది అక్కడ ఏర్పడేటటువంటి ప్రభుత్వం మరియు ఆ ప్రభుత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇదే విషయాన్ని మనమందరం 2014 to 2024 ఈ డెకేడ్ ఆఫ్ టైంలో చాలా క్లియర్గా గమనించాము. కానీ హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి సిటీ కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యేటటువంటి ప్రభుత్వాలు మరియు వాటి నిర్ణయాలు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపే అవకాశాలు లేవు. సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్గా నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే ఎవరైతే ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి వేరే ఆలోచన లేకుండా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.